నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్, ముఖ్యంగా భూమి లేని పేదలకి 12,000 ఆర్థిక సాయం ప్రభుత్వం ఎవరికి చేస్తుంది, ఎవరికి చేయట్లేదు అనే అంశాల మీద ఈ వీడియో అయితే చూద్దాం. వీడియో చివరిదాకా వినండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇక వివరాలకెళ్తే ఈ భూమి లేని పేదలకు 12,000 ఆర్థిక సాయం కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కార్డు కలిగి ఉన్న తర్వాత 2022 సంవత్సరం 22-23 సంవత్సరంలో 20 రోజులు పనిచేసిన వారికి, సెంటు భూమి లేని వారికి మాత్రమే 12,000 ఆర్థిక సాయం 2 దఫాలుగా చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇది అన్యాయమని పలువురు పేదలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇటు గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో భూమి లేని పేదలు లక్షలాది మంది అయితే జీవనం సాగిస్తున్నారు. మరి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని పేదలందరికీ, భూమి లేని పేదలందరికీ ఈ ఆత్మీయ భరోసా కింద 12,000 అందజేయాలని చెప్పేసి ప్రతిపక్షాలు, ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం మాత్రం ఎన్నికల హామీల్లో భాగంగా భూమి లేని పేదలందరికీ 12,000 ఇస్తామని ప్రకటించింది. ఇప్పుడు మాత్రం అనేక కిరికిరీలు పెట్టి, అనేక కొర్రీలు పెట్టి కట్ చేసి పథకాలు ఈ 12,000 సాయాన్ని కట్ చేస్తూ లాస్ట్కి 10 లక్షల లోపు పేదలకు మాత్రమే 12,000 ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం పట్ల అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని పేదలకి, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో భూమి లేని పేదలందరికీ కూడా ఈ 12,000 ఆర్థిక సాయం అందించాలని చెప్పి ప్రతిపక్షాలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే సరే, ఉపాధి హామీ కార్డు ప్రకారం చూసినా కానీ రాష్ట్రంలో దాదాపు 53,60,000 మందికి జాబ్ కార్డులు ఉన్నాయి. మరి దాంట్లో తొలగించిన జాబ్ కార్డులు అయితే 48,14,000 జాబ్ కార్డు తొలగిస్తే, ఇక అందులో ఒక్కరోజు 20 రోజుల పని దినాన్ని ఆ ఒక్క మెలిక పెట్టకుంటే బాగుండేది. ఒక్కరోజు పని చేయని వారు 22,64,000 మంది ఉన్నారు. ఇక మిగిలిన నిరుపేద కూలీలు 25,50,000 మంది ఉన్నారు. ఇక ప్రభుత్వం సాయం చేయాలని నిర్ణయించింది మాత్రం కేవలం 6 లక్షల మందికి మాత్రమే. మరి 20 రోజుల పని నిబంధన వల్ల దాదాపు 15 లక్షల మంది కట్ అయిపోతున్నారు. కాబట్టి ఉపాధి హామీ కార్డు కలిగి ఉండి, సరే 1 ఎకరం లోపు భూమి ఉన్నా కానీ, సరే అసలు భూమి లేకున్నా కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ 12,000 ఆర్థిక సాయం అందించాలని చెప్పేసి అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే కొందరు కూలీలకే 12,000 ఆత్మీయ భరోసా, భూమి ఉన్నోళ్లకు రైతు భరోసా ఇస్తామంటున్నారు. మరి భూమి లేని వాళ్ళకు 15,000 సాయం, 12,000 సాయం చేస్తామంటున్నారు. అయ్యా సారు, మాకు భూమి లేకపోయే, బతకని నీడ లేకపోయే, అప్పుడప్పుడు ఉపాధి పనులు చేసుకుంటాం, మా సంగతి ఏంటని నిరుపేదలు అయితే అడుగుతున్నారు. సోనియమ్మకు చెప్పినాం, ఆ తల్లి కూడా ఆదుకోవాలని చెప్పింది. అందుకే ప్రతి ఉపాధి హామీ కూలీకి ఏడాదికి 12,000 ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ది అని ఇక్కడ చెప్తున్నారు. ఇక నాడు ప్రతి ఒక్క ఉపాధి హామీ కూలీకి ఇస్తామంటూ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పుడు కేవలం 6 లక్షల మందికే అర్హులంటూ సీతక్క అయితే ప్రకటించింది. సర్కారు వైఖరిపై నిరుపేదల ఆగ్రహం. తాజాగా గ్రామ సభల్లో నిలదీతలు. ఎకరానికి పైగా భూమి ఉన్న అనేక మంది పేర్లను ఆత్మీయ భరోసా లబ్ధిదారుల జాబితాలో చేర్చాలని తాజాగా నిర్వహించిన గ్రామ సభల్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. చాలా చోట్ల నిరుపేద కూలీలు అధికారులను నిలదీశారు. భూమి లేని తమకు అన్యాయం చేస్తూ భూమి ఉన్న వారికి సాయం చేయడం ఏంటని ప్రశ్నించారు. పేదల ముసుగులో కాంగ్రెస్ కార్యకర్తలను లబ్ధాలుగా చేర్చారని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా అర్హులను గుర్తించి సాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలుపై సర్కారు చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతున్నదని, నిరుపేదల ఓట్లు పొంది ఇప్పుడు మొండి చేయి చూపుతుందని, ఎన్నికల ముందు ప్రతి కూలికి 12,000 ఇస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా 53,60,000 మంది కుటుంబాలకు జాబ్ కార్డులు అయితే ఉన్నాయి. వీరిలో కొందరికి వివిధ కారణాలతో తొలగించిన తర్వాత 45 లక్షల మంది మిగిలారు. ఇందులో 22,64,000 మంది ఒక్కరోజు కూడా పనిచేయలేదు. వారిని పక్కన పెడితే ఇక 25 లక్షల మందికి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఒక్కో కుటుంబానికి 12,000 చొప్పున మరి 3,100 కోట్లు సాయం చేయాల్సి ఉంటుంది. కానీ ఆ 25 లక్షల మంది కాకుండా 10 లక్షల లోపే లబ్ధిదారుల సంఖ్య తీసుకొస్తుంది. మరి ఎకరం లోపు ఉన్నవారు అనర్హుల అంటూ ప్రశ్నిస్తున్నారు. ఎకరం సాగు భూమి ఉన్న వారికి రైతు భరోసా కింద 12,000 వస్తుంది. మరి ఉపాధి హామీ కూలీలకు ఎకరం లోపు ఉన్న సుమారు 10 లక్షల మందికి ఏడాదికి 12,000 భరోసా అందనున్నది. అంటే ఉపాధి కూలీలకు ఆత్మీయ భరోసా కింద ఇచ్చే నగదు కంటే వీరికి తక్కువగా వస్తుంది. కేవలం అరెకరం అంతకు లోపు ఉన్న వారికి నామమాత్రంగా పెట్టుబడి సాయం అందించడం ఎంతవరకు సమంజసమని నిట్టూరుస్తున్నారు. ఎకరం లోపు ఉన్నవారిని కూడా కూలీల కింద పరిగణించాలని కోరుతున్నారు. మరి 20 దినాలే పరిగణన ఎందుకు? అసలు ఉపాధి హామీ కార్డు ఉండి 1 ఎకరం లోపు భూమి ఉన్న ప్రతి పేదవాళ్ళకి, పట్టణ ప్రాంతం కానీ గ్రామీణ ప్రాంతం కానీ ప్రతి పేదవానికి కూడా ఈ ఆత్మీయ భరోసా కింద 12,000 ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు. మరి వలస వెళ్ళిన వారి పరిస్థితి ఏంటి? జాబ్ కార్డు కలిగి ఉండి లక్షలాది మంది ఉపాధి కూలీలు బతుకుదెరువు బతుకుంటూ దుబాయ్, సౌదీ, ఇరాన్, ఖతార్ లాంటి దేశాల్లో, ముంబై, సూరత్, సోలాపూర్ లాంటి ప్రాంతాలకు వెళ్లారు. వీరు సొంతూరులో ఉన్నప్పుడు పనికి వెళ్ళిన వారే ఇప్పుడు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లారు. మరి కాబట్టి వారికి కూడా ఆత్మీయ భరోసా కింద 12,000 ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఇక మున్సిపాలిటీలు, పట్టణాల్లో విలీనమైనటువంటి వందలాది పంచాయతీలలోని పేదలకు కూడా మరి ఉపాధి హామీ కూలీలుగా గుర్తించి వారికి కూడా 12,000 ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికైతే పేదలందరికీ, ఎకరం లోపు ఉన్నటువంటి పేదలందరికీ, ఉపాధి హామీ కార్డు కలిగిన అందరికీ, ఒకరోజు పనిచేసినా కానీ జాబ్ కార్డు ఉన్న వారందరికీ కూడా ఈ 12,000 ఆత్మీయ భరోసా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ అయితే వ్యక్తమవుతుంది గ్రామ సభల్లో. మరి ప్రభుత్వం ఈ గైడ్లైన్స్ మార్చి అందరికీ కూడా పట్టణ ప్రాంత పేదలకి, గ్రామీణ ప్రాంత పేదలకి 1 ఎకరం లోపు ఉన్నా కానీ, అసలు భూమి లేకున్నా కానీ ప్రతి ఒక్కరికి 12,000 ఇచ్చే విధంగా మార్గదర్శకాలు విడుదల చేస్తుందని చెప్పి అందరూ కూడా ఆశిస్తున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మీ అందరికీ 12,000 రావాలని చెప్పి ఆశిస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.